శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు దీన్ని పట్టుకోవడానికి బోర్డులు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే చిరుత తిరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కనిపించింది. పెట్రోలింగ్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట అడవి పిల్ల అనుకున్నారు. అయితే ట్రాప్ కెమెరాల్లో చూసి చిరుత అని నిర్ధారించారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. ఎయిర్పోర్టు పరిసరాల్లో గాలిస్తున్నారు. గొల్లపల్లి గ్రామం నుంచి ఎయిర్పోర్టు గోడ దూకి లోపలికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు అధికారులు. ప్రహారీ గోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తాకిన ఆనవాళ్లను గుర్తించారు. 3 ఏళ్ల క్రితం ఓసారి ఇలాగే చిరుత ఎయిర్పోర్టులో తిరిగిందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు సీసీ కెమెరాలు పరిశీలించి అది అడవి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడవి పిల్ల చిరుతనా అనే మొదట అనుమానించారు. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతగా నిర్ధారించారు. మరోవైపు ఎయిర్పోర్టు చుట్టుపక్కల గ్రామాలకు అలర్ట్ జారీ చేశారు అటవీశాఖ అధికారులు. ఉదయం సాయంత్రం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చుట్టుపక్కల పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. త్వరలో చిరుతను బంధిస్తామని, ఆందోళన చెందవద్దని చెప్పారు.